వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఉత్కంఠ రేపుతోంది. కార్యకర్తలను కట్టడి చేసేందుకు నెల్లూరులో భారీ గేట్లను ఏర్పాటు చేశారు పోలీసులు. నేపథ్యంలో కూడా ఎక్కడ చూసినా కూడా కంచెలు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కొంతమందికే ఈ పర్యటనకు అనుమతి ఉన్న నేపథ్యంలో కూడా ఎవరు కూడా అటువైపు రాకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలైతే చేపట్టారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ కూడా వైసీపీ కార్యకర్తలు అయితే వేరే మార్గాలకుండా జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు తరలి వెళ్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎక్కడ అడ్డుకట్ట వేసినప్పటికీ కూడా, కంచెలు వేసినప్పటికీ కూడా ఏమాత్రం జంకకుండా బెదరకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నటువంటి వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి అభిమానంతో తరలి వెళుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో జగన్ను చూడాలి, ఖచ్చితంగా కలవాలన్న లక్ష్యంతో వైసీపీ కార్యకర్తలు ప్రత్యామ్నాయ మార్గాలకుండా ఈ విధంగా రోడ్లో పరిగెడుతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన మాత్రం ఉత్కంఠంగా కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులను అయితే మనం చూస్తున్నాం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కొన్ని అపశృతులు చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా ఒక కార్యకర్త కూడా కారు కింద పడి మృతి చెందిన నేపథ్యంలో పోలీసులు ఇలా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆంక్షలు విధిస్తున్నారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటన జరిగేటువంటి అవకాశం ఉంది. భారీ ఎత్తున జన సమీకరణ జరిగేటువంటి ప్రాంతాల్లో కూడా అపరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి కఠినమైనటువంటి ఆంక్షలు విధిస్తామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎక్కడున్నా కూడా అక్కడ ఆంక్షలు అనేవి కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఈరోజు కూడా నెల్లూరు జిల్లాలో ఇదే ఆంక్షలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు.